రంపచోడవరం మండలం సీతాపల్లి గ్రామంలో శ్రీ గడిబాపనమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇప్పుడు మనం ఉన్నాం. అయితే ఇక్కడ స్థల పురాణం ఏంటి, ఈ గుడి ఎప్పటి నుంచి ఉన్నది, గుడి విశిష్టతలు ఏంటి అనేది ఇక్కడ పురోహితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో అనపర్తి గ్రామంలో ఒక కుటుంబంలో జన్మించిన బాపనమ్మ అనే అమ్మాయికి యుక్త వయసు వచ్చాక వివాహం చేద్దామని తల్లిదండ్రులు సంబంధం చూసే సమయంలో పెళ్లివారు వచ్చిన తర్వాత పెళ్లి వద్దు అని, నేను దేవతనవుతానని చెప్పి గిరిజన ప్రాంతంలో అంటే సీతాపల్లిలో పరిసర ప్రాంతంలో ఉన్న అడవులలోనికి గోవులను మేపుటకు వచ్చుట జరిగింది. అనంతరం తల్లిదండ్రులకు కలలో కనిపించి సీతాపల్లి గ్రామ శివారులో వెదురు పొదలలో ప్రతిమై ఉన్నానని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూడగా వెదురు పొదలలో పసుపు కుంకుమ చల్లి ఉన్నట్లుగా గుర్తించి సదరు ప్రతిమని శ్రీ గడిబాపనమ్మ అమ్మవారుగా పూజించడం జరుగుతున్నది. ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న ఆదిశక్తి సీతాపల్లి శ్రీ గడిబాపనమ్మ అమ్మవారు. 1971 సంవత్సరంలో ఆలయం తొలి నిర్మాణం జరిగినట్లుగా చరిత్ర చెప్తుంది. ఇక్కడ 9 శుక్రవారాలు శ్రీ గడిబాపనమ్మ అమ్మవారి దర్శనం చేస్తే మనం కోరిన కోరికలు నెరవేర్చినట్టు ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ మనతో ఆలయ పంతులు గారు ఉన్నారు. ఇక్కడ పంతులు గారిని అడిగి ఇక్కడ గుడి యొక్క విశిష్టతలు ఏంటి, స్థల పురాణం ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు, ఈ గుడి చరిత్ర ఏంటో మాకు చెప్తారా? తప్పకుండా. ఓం గురుభ్యా నమః. శ్రీ గడిబాపనమ్మ దేవతా దేవస్థానం, సీతపల్లి గ్రామం, రంపచోడ జిల్లా. ఈ అమ్మవారు ఏజెన్సీకి ప్రథమ దేవతమ్మ. అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ కూడా ఏజెన్సీలోకి వెళ్తూ ఉంటారు. ఇటు భద్రాచలం, విశాఖ జిల్లా వరకు కూడా ఈ అమ్మవారే ప్రథమ దేవత. అమ్మవారి దగ్గర కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే సంతానం లేని వాళ్ళు సంతానం గురించి కోరుకుంటే సంతానం కలుగుతుంది. అలాగే అమ్మవారి సన్నిధానంలో 9 శుక్రవారాలు పూజ చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అలాగే అమ్మవారి సన్నిధానంలో ప్రతి లక్షవారం కూడా చండీ హోమం జరిపించడం జరుగుతుంది భక్తుల కోరిక మేరకు. అలాగే ఈ అమ్మవారు ఏంటంటే అనపర్తినే గ్రామం నుంచి తరలి వచ్చి ఈ ఏకాంతమైన ప్రదేశంలో అడవి ప్రాంతంలో వెలిసారమ్మ. మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. సంవత్సరానికి ఒక్క రోజు అక్కడ అనపర్తిలో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఏకాదశి నుంచి తొలి అమావాస్య వరకు కూడా, ఉగాది వరకు కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అమ్మ. ప్రతిరోజు కూడా అమ్మవారికి జాతర మహోత్సవాలాగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ట సమయం లారీ వానర్సు గోకవరం వారు ఈ యొక్క అమ్మవారిని గుడి కట్టించి నిలబెట్టడం జరిగింది అమ్మ. అలాగే ఈ ఏజెన్సీ ప్రజలందరూ కూడా అమ్మవారి పేరు పెట్టుకుంటూ ఉంటారు. పాప పుడితే నీ పేరు పెడతాం తల్లి, బాబు పుడితే నీ పేరు పెడతామని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే అందరికి కూడా బాపనయ్య, బాపనమ్మ నామకరణాలు ఎక్కువ ఉంటాయి అమ్మ. ఈ అమ్మవారి ఆలయ అభివృద్ధికి అమ్మ ఇక్కడ కొంతమంది భక్తులకి ఇక్కడ సదుపాయాలు లేవు. ఆలయ అభివృద్ధికి ఏమన్నా సహాయం చేసేవాళ్ళంటే యువ గారిని సంప్రదించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడగలని అందరినీ కోరుకుంటున్నాను. అమ్మవారు స్వయంభూగా వెలిసారు. అదే అమ్మ, ఆలయం అనపర్తినే గ్రామం నుంచి తరలి వచ్చి ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారు. ఇక్కడ ఏమన్నా ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. అంటే మనకి సమ్మతమైన కోరికలు నెరవేరుతాయి అమ్మ. సంతానం లేని వాళ్ళకి సంతానం, అలాగే వ్యాపార అభివృద్ధి కోసం, అలాగే ఏదన్నా ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాని గురించి దండం పెట్టుకుని అలా అవన్నీ కోరికలు నెరవేరుతాయి. అలాగే బంధుమిత్ర సమేతంగా వచ్చి అమ్మవారి సన్నిధానంలో ఉత్సవాలు చేసుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకొని వాళ్ళు భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. స్వామి, ఇక్కడ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? ఏకాదశి నుండి అమావాస్య వరకు, ఉగాదికి 5 రోజులు ముందుగా వచ్చేది అమావాస్య వరకు కూడా ఈ అమ్మవారి ఒక జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ జాతరకి చాలా దూరం నుంచి భక్తులు వస్తారని విన్నాం. ఎంతమంది రావచ్చండి? ఎలా జరుగుతుంది జాతర? ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ప్రజలందరూ కూడా
జాతర మహోత్సవాలు వస్తారమ్మా. అలాగే ప్రతి ఆదివారం కూడా అమ్మవారి సన్నిధానంలో మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే మంగళవారం, లక్షవారం, శుక్రవారం కూడా అమ్మవారి సన్నిధానం ప్రతిరోజు అమ్మవారి సన్నిధానంలో ఇక్కడ కుంకుమ పూజలు చేయడం జరుగుతుంది అమ్మా. అలాగే ఇక్కడ రంపచోడవరం ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉద్యోగం చేసినా, ఢిల్లీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న వచ్చి అమ్మవారిని ఒక్కరోజు, సంవత్సరానికి ఒక రోజైనా దర్శనం చేసుకుంటారమ్మా అమ్మవారిని. ఇక్కడ ఆలయంలో తులాభారం ఉంది స్వామి, దాని గురించి ఏమైనా చెప్తారా? చూడమ్మా, అమ్మవారికి మొక్కుకుంటారు. పాప పుట్టినా బాబు పుట్టినా నీ పేరు పెడతాను తల్లి అని మొక్కుంటారు. అలాగే కూడా అమ్మవారి సన్నిధానంలో తులాభారంలో కూడా బంగారం, పటికి బెల్లం కానీ నల్ల ఎర్రబెల్లం కానీ వేసి తులాభారం చేసుకుంటారు. అప్పుడు అమ్మవారు వాళ్ళకి బిడ్డనిచ్చినట్టుగా వాళ్ళు భావించి ఆ బిడ్డని తులాభారం ఇచ్చి తీసుకుంటారమ్మా. అదే ఇంకా చేసుకునే వాళ్ళు చిల్లర పైసలు కూడా వేసి తులాభారం చేసుకుంటారు. విన్నారు కదా పంతులు గారి మాటల్లోని ఈ గుడి యొక్క చరిత్ర, అమ్మవారి విశిష్టత. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఇటువైపు నుంచి వెళ్లే ప్రతి వాహనం కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు. కొండల మధ్య ఉన్న ఈ గుడి చుట్టూ ఎప్పుడూ వానర సైన్యం ఉంటూనే ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారి పేరు మీద జిల్లాలో ఉండే అందరి పేర్లు కూడా బాపనమ్మ, బాపనయ్యలుగా నామకరణం చేసుకుంటారని పంతులు గారు చెప్పారు. మీరు కూడా ఒకసారి ఈ గుడిని విజిట్ చేయండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.